నమస్కారం. గత డిసెంబర్ 3వ తారీఖున ఏదైతే తెలంగాణ ప్రజలు ఒక సులక్షణమైన విలక్షణమైన తీర్పు ఇచ్చిండ్రో అప్పటి నుంచి కొంతమందికి మొన్నటి వరకు కూడా అధికారాన్ని చెలాయించి తాము పాడిందే పాటగా ఆడిందే ఆటగా తమ దోపిడికి అడ్డుకట్ట లేకుండా కొంతమంది తానా తందాలను అధికారులుగా వేసుకొని ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక అరాచకమైన పరిపాలన కొనసాగించింది. ఒక నియంతృత్వ పోకడలతో రాచరికపు పరిపాలన కొనసాగించింది. మీరందరూ కూడా చూసిండ్రు. ఆ రోజుల్లో వీరి దగ్గర అసలు ఏ అధికారి కూడా నోరెత్తిన పాపాన పోలేదు. ఏ నాయకుడు కూడా నోరెత్తిన పాపాన పోలేదు. కేవలం బానిసల్లాగా బతుకుని ఇచ్చింది. వాళ్ళ కొంతమంది అధికారులు కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్నారు. అధికారంలో ఉండి అధికార కార్యాలయంలో ఉండి కాళ్ళు పట్టుకోవడం అంటే నిజంగా కూడా ఆత్మవంచన చేసుకున్నట్టే. ఇవాళ పెద్ద మనిషిగా గౌరవం ఇస్తే ఎవరైనా పట్టించుకోం. కొంతమంది ఇక్కడ అవాకులు చెవాకులు పేల్చిన నాయకుని చెల్లె దగ్గర మొక్కల దగ్గర కూర్చున్నాం, మోకరిల్లాం. కొంతమంది ఈ ప్రభుత్వంతో ఈరోజు కూడా అధికారంలో ఉన్న చాలా మంది అధికారులు ఇవాళ ఈయనని పట్టుకొని ఇలా చెట్టపటాలు వేసుకొని తిరిగిన వైనాన్ని కూడా అనేకమైన పత్రికలు వార్తా సంస్థలన్నీ కూడా పుంకాను పుంకలుగా రాసినాయి. ఇవాళ అధికారులను ఒక ఇంటి వెట్టి చాకరీ వాళ్ళగా చూసిన ఘనత ఆ ప్రభుత్వానికి ఆ నాయకులకు ఉండేది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులను కూడా సర్వ స్వేచ్ఛనిచ్చి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి. ప్రజలు ప్రజాస్వామిక వాతావరణంలో బతకాలి. కాబట్టి ఆ యొక్క స్వేచ్ఛను అధికారులకు ఇవ్వడం జరిగింది. ఆయనపై ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించినప్పుడు ఈ ప్రాంతంలో పనిచేసిన అధికారులు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎవరు కూడా ప్రతిపక్ష నాయకులకు ఎవరు కూడా కనీసం ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ ఇచ్చిన పాపాన పోలేదు. స్వయంగా నేనే చెప్తున్నా, ఈ ప్రాంతంలో పోటీ చేసిన అభ్యర్థిగా మా ఫోన్లు కూడా ఎత్తిన పాపాన పోలేదు. ఇవాళ ఒక ఐఏఎస్ అధికారి ఈ ప్రాంతానికి కలెక్టర్గా వచ్చిన తర్వాత ప్రజాస్వామిక విలువలను కాపాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ తెల్లారు లేవగానే ప్రజల అవసరాలకు ఏ వ్యక్తి వచ్చినా ప్రజల యొక్క విన్నపాలను స్వీకరిస్తూ గత ప్రభుత్వంలో చేసిన మోసాలను ఒక్కొక్క దాన్ని బయటికి తీస్తూ పోతుంటే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తికి ఇవాళ పీఠాలు కదిలినట్టు అయింది. వాళ్ళ దోపిడికి అడ్డుకట్ట వేస్తూ ఆయన దండుపాల్యం బ్యాచ్ ఏదైతే ఉందో అలీబాబా 40 దొంగల మూటాకు ఈ అధినాయకుడిని ఆయన అనుచరుల అందరూ కూడా ఒక్కొక్క భూభోగాతాలు బయటకు వస్తుంటే, మాఫియాలన్నీ కూడా బయటకు వస్తుంటే ఇవాళ ఆయన పీఠాలకి ఆ కాళ్ళ కింద భూమి కదలడం మొదలై నేను చాలా పెద్ద చదువు చదివినా, నేను మంత్రి పదవి నిలబెట్టినా, నేను 4 సార్లు నేను గెలిచినా అన్న వ్యక్తి కొంచెమైనా లజ్జ, సిగ్గు, మానం, అభిమానం ఉండాలి కదా. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తి మరి రాజ్యాంగ విలువలు తెలియకుండా అధికారులను ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మరి ఈయనని ఏమనాలి? ఇవాళ మేము తిట్టలేమా? ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రారా పోరా అంటే నేను అంతకంటే కడహీనంగా తిట్టగలుగుతా. నీ బతికేందో చెప్పగలుగుతా, మీ నాయన బతికేందో చెప్పగలుగుతా.
ఇక్కడ మీ నాయనని ఎట్లా చెట్లకు కట్టేసి కొట్టినో చెప్పగలుగుతా, నువ్వు ఎక్కడెక్కడ అడుక్కొని తిన్నావో నేను చెప్పగలుగుతా. కానీ అవన్నీ పద్ధతి కాదు. ఎందుకంటే ఒక ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మన భాష మీద మనకు ఒక కంట్రోల్ ఉండాలి. ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు కూడా సభ్యత సంస్కారాలతో మాట్లాడాలంటే సభ్యత మాకు చదువు చెప్పిన గురువులు నేర్పిండ్రు, మమ్మల్ని కన్న తల్లిదండ్రులు చెప్పింది. ఇవాళ నీలాగా సిగ్గు ఎగ్గు లేకుండా మానం మర్యాద లేకుండా ఇవాళ ఎట్లా పడితే అట్లా మాట్లాడమని చెప్పి ఈ సమాజం చెప్పలే నీకు. ఇవాళ నీకు ఒకవేళ నీ ఇంట్లో ఇంత కుసంస్కారం నేర్పిందనుకుంటే వారికి జోహార్లు. నేను నిజంగా కూడా ఇంత కుసంస్కారం కన్నందుకు ఇవాళ వారికి కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మీ తండ్రికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తాను. ఇంత కుసంస్కారాన్ని కన్నందుకు ఇవాళ ఆయననేమో ఓడిపోయిన తర్వాత పాములకై బయటికి రాడు, వీళ్ళేమో పదవి పోయిన తర్వాత పిచ్చి కుక్కల్లా రోడ్ల మీద తిరుగుతారు. ఇవాళ మతి భ్రమించి ఏం మాట్లాడుతుండో తెలియదు వాళ్ళకు, ఎందుకు మాట్లాడుతుండో తెలియదు వాళ్ళకు. అధికారులను ఇవాళ రాజ్యాంగపరమైన హక్కులను వాళ్ళు నిర్వర్తిస్తూ ఇవాళ ఫీల్డ్ మీదకి వెళ్తే ఇవాళ డబ్బులిచ్చి రెచ్చగొట్టి అధికారులను హత్య చేయించే దిశ కూడా వీళ్ళ యొక్క ప్రణాళికలు ఉంటున్నాయి. ఇవాళ వీళ్ళకి లగచర్లలో చూసినాం మనం. మీదికే మాట్లాడుతున్నారు వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి. ఇక్కడ మల్లన్న సాగర్ లో ఏమైంది, నేరేళ్లలో ఏమైంది అన్న సంగతి మర్చిందా అని నేను అడుగుతున్నా. ఇవాళ కొంతమంది వంది మాగాదులను తయారు చేసుకొని ఇవాళ ఇక్కడనే చెప్తున్నా, ఇవాళ మాట్లాడటం చాలా మంది ఉన్నారు నాయకులు. ఇలా మొన్న మాట్లాడుతుంటే వాళ్ళు చనిపోతే కుటుంబంగా ఏమయ్యా నీ కొడుకు మెడిసిన్ సీట్ ఇప్పించిందా ఇప్పించలేదా అంటే నువ్వు వ్యక్తిగతంగా నువ్వు సహాయం చేసినావు తప్ప ప్రజలకు ఏం సహాయం చేసినావు అని అడుగుతున్నా. అటువంటి వాళ్ళు 30-40 మందిని తయారు చేసుకొని ఊర కుక్కల మాదిరిగా ఊరి మీద వదులుతున్నావు. ఇవాళ నువ్వు ఇలా తీస్తా అది చిట్టా అంతా చెప్తే నేను ప్రజలకు నువ్వేం చేసినావు, ప్రజలకు చేసింది శూన్యం. ఇవాళ నీ ఎంబడి తిరిగి నీకు చెంచాగిరి చేసిన వాళ్ళకు నౌకర్లు ఇప్పించినావు, సీట్లు ఇప్పించినావు, ఇంజనీరింగ్ సీట్లు ఇప్పించినావు, మెడికల్ సీట్లు ఇప్పించినావు. ఇప్పించి ఒక గుండాగిరి చెలాయించాలనే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నాయి కదా. వాటన్నిటి కూడా ఆటలు చెల్లవు అని చెప్పి రాజ్యాంగబద్ధంగానే సంస్థలు నడుస్తాయి, నేను ప్రజలకు అందుబాటులో ఉంటా అని చెప్పి కలెక్టర్ గారు ఇలా ప్రజల మధ్యకి వెళ్తుంటే ఆయన మాట్లాడుతున్నాం. కలెక్టర్ గారికి ఏమేమి చెప్పినావు మాకు తెలియదా? ఈయనకట ఎక్కడెక్కడో పనిచేసే వాళ్ళందరికీ ఈయనకి ఇవ్వాలన్నట్టు ఈయన చెప్పిన వాళ్ళందరినీ కలెక్టరేట్లో పొడిగించాలన్నట, కొనసాగించాలన్నట్టు ఇవ్వాల. ఆయనకున్న వంది మాదులందరినీ ఏ నౌకర్లు ఉన్నారో అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా గదే నౌకర్లను ఉంచాలన్నట్టు ఆయనను. అవన్నీ కుదరదని చెప్పింది. కొంతమంది అధికారులు ఇప్పటికి కూడా ఆ రోజుల్లో ఇక్కడ పనిచేస్తున్న నాయకులు, జిల్లా స్థాయి నాయకులు ఇంకా కూడా నీ చెప్పు చేతుల్లో ఉండొచ్చు కొంతమంది, కానీ అందరూ ఆ రకంగా ఉంటారని అనుకోకు. ఇప్పటికి కూడా నీకు బానిసత్వం ఊడిగం చేస్తాను కావచ్చు, వాళ్ళు నీ యొక్క దండుపాల్యం బ్యాచ్కు అండగా ఉంటాను కావచ్చు, వాళ్ళ అకృత్యాలకు అండగా ఉంటాను కావచ్చు. కానీ ఉన్నప్పటికి కూడా ప్రజాస్వామ్యంలో అధికారులు వాళ్ళు తప్పితే మేము ఉండాలి, మేము తప్పే వాళ్ళు ఉండాలి తప్ప వాళ్ళ మీద కూడా మేము ఎటువంటి ధోరణితో పోవట్లే. ఇవాళ వాళ్ళు ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు కూడా, ఈ ప్రభుత్వ ఆశయాలకు అది వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు కూడా మేము, ఎందుకంటే ప్రజాస్వామ్యం మీద విలువ ఉంది కాబట్టి వాళ్ళని కూడా ఇవాళ మేము గౌరవిస్తున్నాం. ఇవాళ నువ్వు మాట్లాడిన మాటలు మాకు తెలివయా? ఇలా వీళ్ళతో చెప్పి ఈ పని చేయిస్తా, వాళ్ళతో చెప్పి ఆ పని చేయిస్తా అని చెప్పి ఇవాళ అధికారులు కూడా చెప్తున్నాం. ఇవాళ ఇన్నాళ్ళు మేమేమన్లే, ఇవ్వాలని కూడా ఇవాళ చెప్తున్నాం. ఈ అధికారులు జిల్లా స్థాయిలో ఏ అధికారులు ఉన్నా కానీ పాత ఆటలిక సాగవు. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల కొరకు పనిచేస్తే చేయండి, మీకు ఇష్టం లేకుంటే ఇక్కడ నుండి వెళ్ళిపోండి. అంతేగాని ఏదో మేము గురుదక్షిణ చెల్లించుకుంటున్నాం, మేము ఆ బాధ్యత నెరవేర్చాలి ఆయనకని చెప్పి చేస్తే అవి ఇక్కడ నుండి సాగమని చెప్పి వారికి కూడా తెలియజేస్తుంది. అలా ఇంకోటి ఇవాళ మొదలైంది, ఇంకోటి దీక్షాట, దీక్ష దివస సాధించిన దివస. అది వెనకటి చిన్నప్పుడు ఇందుండి మనం అందరం కూడా ఏదైనా పామును కొట్టి తప్పితే మన లాంటి పిల్లలందరూ కూడా ఇంతంత కిరసనాయలు పోతే తోకాడిస్తుండే. డిసెంబర్ 3వ తారీఖున దానికి పాడే కట్టిండ్రు. ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆ పార్టీకి పాడే కట్టిండ్రు. ఆ చచ్చిపోయిన పాము అయిపోయింది,
ఇక మళ్ళీ ఇలా పేలాలు ఏరుకోవాలి ఆ శవం మీద. అందుకని చెప్పి ఇంత కిరసనాయలు పట్టుకొచ్చి మేము కూడా ఉన్నామని చెప్పడానికి ఇవాళ ఆ కిరసనాయలు ఓష తోక మీద తోకాడితే మా పార్టీ ఉందని చెప్పడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఇవాళ నీ దీక్ష తెలవదా? నీ దొంగ దీక్ష తెలవదా? నీ కొంగ దీక్ష తెలవదా తెలంగాణ ప్రజలకు? ఇవాళ ఇంతమంది విద్యార్థులు అమరవీరులు అవడానికి కారణం మీరు కాదా? మీ దొంగ దీక్ష కాదా? మీ లంగ దీక్ష కాదా? మీ కొంగ దీక్ష కాదా? ఇలా దీక్షకు వస్తున్నా అని చెప్పి నువ్వు వచ్చి దీక్షకు రాకముందే అరెస్ట్ చేయించుకున్న వైనం నీది అందరికి ఎప్పటికప్పుడు లీకించుకుంటా. తెలంగాణ సమాజం ఎందుకు తిరగబడ్డది ఆ రోజు? నీ దొంగ దీక్ష. అరదీక్ష చేసి ఇలా ఖమ్మం ఆసుపత్రిలో నిమ్మరసం తాగితే కదా ఉస్మానియా విద్యార్థి లోకం నీ మీద ఎగిరిపడి నీ ఇంటిని ముట్టడి చేస్తామని వచ్చింది. ఇలా దాన్ని నువ్వు దీక్షకి దివస్ కింద కొట్లాడతావా? ఇలా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడానికి నువ్వు అమ్ముడు పోయి ఆ రోజు నిమ్మరసం తాగుతున్నాయి కదా ఖమ్మం హాస్పిటల్లో. ఉస్మానియా యూనివర్సిటీలో దరువు ఎల్లన్న మన బిడ్డ, మానేరు బిడ్డ, బండలింగంపల్లి బిడ్డ నీ అరదీక్షతో తెలంగాణ రాలేదు. నువ్వు తాగాల్సింది నిమ్మరసం కాదురా, మా రక్తం తాగురా అని చెప్పి ఆ రోజు ఇలా డప్పు కొట్టి పాట పాడి ఇలా ఆ రోజు ధర్నా చేస్తా కదా. చనిపోయిన గద్దర్ గారు ఇలా ఆత్మ క్షోభిస్తుంది అనేది ఇలా దీన్ని చూస్తే, నీ దొంగ దీక్షను చూస్తే. చనిపోయిన గద్దర్ గారు కదా గలం విప్పింది. ఇవాళ ఇక్కడ ఏదైతే అన్నశ్రీ కదా కలం విప్పింది, కలం రాసింది వీళ్ళు కదా. ఇవాళ తెలంగాణకు నీ దొంగ దీక్షతోని నీ కొంగ దీక్షతోని తెలంగాణ ప్రాంతాన్ని వంచి చేయాలనుకున్నప్పుడు వీళ్ళు కదా తెలంగాణ ప్రజలకు అండగా వచ్చి నీ మీద తిరగబడ్డప్పుడు కదా తెలంగాణ ఉద్యమం మళ్ళీ వచ్చింది. ఆ దీక్షలో ఇవాళ నేను చేస్తున్నా అని చెప్పుకోవడానికి సిగ్గుండాలే కొంచెం అన్ని. ఇవాళ దానికి వచ్చిండ్రు ఆయన ఇక్కడికి పట్టుకొచ్చిండ్రు. ఇలా నేను ఇంతకుముందు బ్యాచ్ పేరు చెప్పిన ఆ బ్యాచ్ కదే నా బిడ్డకు మెడిసిన్ సిటీ ఇలా ఆయన పొగుడుతాండి. ఇలా ఈ బ్యాచ్ అంతా ఏదంటే ఆడకో సీటు కుక్కకో బొక్కేసినట్టు, వాళ్ళ బిడ్డ చదువుతుందంటే మెడిసిన్ ఇప్పిస్తా, వాళ్ళకి ఇంజనీరింగ్ ఇప్పిస్తా, వాళ్ళకి నౌకరు ఇప్పిస్తా, వాళ్ళకి ఇప్పిస్తా అని చెప్పి ఇటువంటి బ్యాచ్ తయారు చేసుకున్నాడు. ఇవాళ మరి ఎందుకు రాలే దీక్ష కాడికి? ఇవ్వాలనే వచ్చి దీక్ష ఎందుకు ఇవ్వాలి? ఇవాళ మీ నాయన ఎందుకు ఇవ్వాలి దీక్ష? మరి ఇవ్వాలా కేవలం రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని ఒక దుర్మార్గమైన దురాలోచన తప్ప ఇంకొకటి లేదు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఎప్పుడో మీ రాజకీయ బతుకుని ఇవాళ నిర్ణయించిండ్రు. ఇలా నిర్ణయించి దాన్ని భూలోకం ఇలా తెలంగాణ పొలిమేరలు దాటేదాకా తరిమి కొట్టడానికి సిద్ధపడ్డ తరుణంలో మళ్ళీ మీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు ఇవాళ ఇది. దానికే ఈ యొక్క దీక్షా దివస్ సాధించింది ఏముంది? ఆ నుంచి వచ్చినావు, తీసుకొచ్చినాక హాస్పిటల్ అడ్మిట్ చేయగానే రోజు నువ్వు తింటూనే ఉన్నావు, ఫ్లూయిడ్స్ తీసుకుంటూనే ఉన్నావు. బాత్రూంలోకి పోయి నువ్వు ఆఖరికి వస్తే పెరుగన్నం తిన్నది, టమాటా తొక్కు తిన్నది మీ నాయన చేసింది అంతా కూడా ప్రజలు చెప్పింది, ప్రజలకందరికీ కూడా తెలిసిందే. ఆఖరికి అయితే ఢిల్లీలో దీక్ష చేస్తే ఆడ కూడా టాయిలెట్లకు పోయి పెరగన్నం తిన్నది ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. ఎందుకు బుకాయించాలని చూస్తుంది? ఇలా నీ సంగతి తెలియదా? నీ నాయన సంగతి తెలియదా? తెలంగాణ ప్రజలను, ఈ ప్రాంత ప్రజలను మీ నాయన ఇక్కడ నుంచి బొంబాయి తీసుకుపోయి దించి ఇదే దుబాయ్ అని చెప్పిన సంగతులు ప్రజలకు తెలియవా? ఇవాళ మీ నాయన పేరు ఏం పేరే? ఇవాళ నేను మాట్లాడద్దు ప్రజలను, ఎందుకంటే వ్యక్తిగత జీవితాలకు పోవద్దు, కానీ చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే నీ యొక్క అహంకారంతో అధికారం పోయినా గాని అహంకారాన్ని తగ్గించకుండా ఇంకా వాడు వీడు అని మాట్లాడితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని పట్టుకొని అహంకారంతో వాడు నువ్వు ఎంత రాసలు ఇవ్వాలా? నీ బతుకెంత? నేను అనరాదా? కానీ నేను అనను. నేను కూడా అనగలుగుతా, రారా పోరా అని అంతకంటే ఘోరం కూడా మాట్లాడతా, కానీ నేను అంటలేను. నీకు నువ్వు సిగ్గు తెచ్చుకోవాలని చెప్పి ఆ భాష మార్చుకోవాలని చెప్పి నేను అంటలేను. ఇవాళ ఆయన మోచేతి నీళ్లు తాగడే బతుకుని ఇది. ఇలా కేటీఆర్ గారిది. మీ నాయన ఏం చేసిండు? తెలంగాణ ఉద్యమానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు బండిచ్చిండు. ఆ మోచేతి నీళ్ళని దాగి నువ్వు మీ నాయన బండి ఉద్యమం నడిపించేవాడు. ఆయన తెలంగాణ ఉద్యమానికి సహాయం చేస్తే ఆయన రాజకీయ భవిష్యత్తును పొందబెట్టే ప్రయత్నం నువ్వును మీ నాయన చేసిండు. ఆయన జడ్పీటీసీ కూడా అర్హుడు కాదన్నట్టు ఆయనకు జడ్పీటీసీ టికెట్ ఇవ్వకపోతే మీ
మీ నాయన ముడ్డు మీద దన్నట్టు ఆయన జడ్పీటీసీ గెలిచిండు, ఎమ్మెల్సీ గెలిచి వచ్చిండు. ఆయన జైల్లో పెట్టిస్తే నీ యొక్క అనేకమైన కుతంత్రాలతో ఆయన జైల్లో పెట్టిస్తే ఆయన ఇలా ముఖ్యమంత్రి అయిండు. నువ్వు ఆ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేది? ఇప్పటికైనా కేటీఆర్ గారికి నేను ఒకటే చెప్తున్నా, నిన్ను ప్రజలు గెలిపించారు, సిరిసిల్ల ప్రజలకు అండగా ఉండు, వాళ్ళ అభివృద్ధి కొరకు నువ్వు పోరాడి. వాళ్ళ ఇలా తోటలు నువ్వు నేర్చుకో. ఇవాళ పక్కపోండి, నేను ఓడిపోయినా 4 సార్లు ఓడిపోయినా, నువ్వు గెలిచేం చేసి ఉంటుంది నీ ప్రాంతానికి. ఈ ప్రాంతంలో చేసిందంతా కూడా దోపిడీ, అరాచకం, అప్రజాస్వామికం. ఇలా నేరేళ్ల ఘటనలు, ఇలా మహిళా గిరిజన బాలికల పాఠశాలలో ఇలా అరాచకాలు, మైనర్ గిరిజన బాలిక పైన అత్యాచారాలు. నువ్వు ఈ ప్రాంతంలో ఉద్ధరించిందే ఉందిడా, వాళ్ళని నువ్వు కాపాడుకుంటూ వస్తావు. ఓడు ఇసుక దొంగ ఉంటాడు, ఓడు దొంగ నోటోడు ఉంటాడు, ఓడు లాజుల పండు దొరకటోడు ఉంటాడు. వీళ్ళందరినీ పోషించుకుంటూ వచ్చినాడు. ఇవాళ నీ బతుకు అదే కదా. ఎందుకంటే నీ బతికెట్లుంటుందో నీ అనుయాయులు కూడా అట్లనే ఉంటారు. నీ బతికే వాళ్ళకి ఆదర్శమవుతుంది. ఇవాళ నీ గురించి కూడా పుంకాలు వచ్చినాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులలో బయటపడ్డా ఏదైతే పెద్ద పెద్ద వీళ్ళతోని ఏమైంది అనేది ఎలా పేపర్లని కూడా పుంకాలుగా రాసినాయి. ఇవాళ మాట్లాడేటప్పుడు ఏదో సామెత ఉన్నది, వెనకడ అంటారు చిన్నప్పటి నుంచి కూడా, ఒక ఏలాడు చూపిస్తుంటే చాలా ఏళ్ళటి చూపిస్తాయని చెప్పి. నిజంగానే గురువింద గింజ సామెతగా మాట్లాడితే ఎవరు కూడా సహించరు. ఇవాళ నీ కిందున్న చీకటి గురించి నువ్వు ఆలోచించుకో, నీ బతుకేందో నువ్వు ఒకసారి విశ్లేషించుకో, ఒకసారి గతం నెమరు వేసుకో. నీ బతుకు ఎక్కడి నుంచి మొదలై ఎక్కడి దానికి వచ్చింది ఇవ్వాలని. ఇలా నువ్వు గెలిచి ప్రాంతానికి చేసింది దోపిడి తప్ప ఏం లేదు. ఆయన 1 సంవత్సరం 10 నెలలు కాలే పట్టుమని సిరిసిల్ల ప్రాంతానికి 1000 కోట్ల రూపాయల ఫండ్స్ తీసుకొచ్చిండు. అలా సిరిసిల్ల జిల్లాకు నువ్వు 10 సంవత్సరాలు తెలంగాణలో సిరిసిల్లలో చేనేత బతుకులు అన్ని కూడా నేను బంగారు బతుకులు చేసినా అన్నావు. ఒక యార్ను డిపో తీసుకొచ్చిన ముఖం అనేది వాళ్ళకు దారమే కదా ఆధారం. దాన్ని ఎందుకంత దూరంగా ఉంచినావు నువ్వు? మరి ఇలా మేము తీసుకొచ్చినాం ఆ దారం, యార్ను డిపోను దగ్గరికి పట్టుకొచ్చినాం వేములవాడ పట్టణానికి. దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తావు. నువ్వు నీకు తీసుకొచ్చే తెలివి లేదు, మీ వాళ్ళకి అంతకంటే ముఖాల్లో మాట్లాడడానికి, కానీ మాట్లాడతారు ఏదో ఒకటి. మీ బావ పక్కపొంటి రంగనాయ సాగర్ కింద సిద్దిపేట మొత్తం నీళ్ళు సస్యశ్యామలం చేసుకున్నాడు. మరికి ఒక 10th ప్యాకేజ్ ఎందుకు తీసుకురాకపోతుంది నీ ముఖానికి? 11th ప్యాకేజ్ ఎందుకు చేయకపోతుంది? 12th ప్యాకేజ్ ఎందుకు చేయకపోతుంది? 9th ప్యాకేజ్ ఎందుకు చేయకపోతుంది నేను అడుగుతుంది. అలా నువ్వు ఇంత పొడుగు అంత పొడుగు చేసినట్టున్నావు కదా, మరి గీంత దాన్ని ఎందుకు చేసుకోకపోతే? తోటని చూసి కూడా సిగ్గు చేసుకోకపోతుంది. పక్కపొంటి మీ భావనే కదా చేసింది. ఎంతసేపు ఇసుకలు ఎంత వస్తుంది, ఈ ప్లాట్లలో ఎంత వస్తుంది, బతుకమ్మ కమిషన్ ఎంత వస్తుంది, నీ బతుకంతా కదే కదా. ఇప్పటికైనా కేటీఆర్ గారికి చెప్తున్నా నేను, ఇటువంటి చిల్లర విమర్శలు మానుకోను. నిజంగా కూడా ఈ ప్రాంత ప్రజలు గెలిపించినందుకు చాలాసార్లు అన్నావు నువ్వు. ఇలా ఎప్పుడో ఓసారి ఒత్తడి, ఇలా వానాకాలం చలికాలం ఎప్పుడో ఓసారి వచ్చి శిఖం వచ్చినట్టు ఊతడిగా. ఎందుకంటే ప్రజలు మర్చిపోతున్నప్పుడు నేను ఉనికిని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం ఇది. ప్రజలు మారిపోవద్దంటే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాలి. ఆ పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా వీళ్ళందరూ సోషల్ మీడియాగా ఉన్నారు. కొంతమంది ఓడే వచ్చి లైవ్ పడతారు, వాళ్ళు బతికే ఆగం బతుకు. ఇంకోటి వచ్చి కొట్టి పెడతాడు. వీడు మాట్లాడిన మాటలు అంతా తీసుమార్కాని మాటలు, ఇలా ప్రజలకు ఉపయోగపడే మాటలు ఉన్నట్టు ఏదో మాట్లాడుతుంటారు. వాటిని ఆ బౌరూపుల మాటలు మేము మాట్లాడలేమా? మంది బతుకులు ఆగం చేసే మాటలు మేము మాట్లాడలేమా? అందుకే అని చెప్పి నేను కూడా ఒక్కటే హెచ్చరిస్తున్నాను, ఇక్కడ నుండి ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడితే సిరిసిల్ల ప్రజలు ఎవరు కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ నీ తాటాకుల చెప్పుళ్లకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడరు. ఇలా అధికారులు కూడా నీ అడుగులకు మడుగులొత్తే అధికారులు ఎవరు లేరు. ఉంటే కూడా వాళ్ళని కూడా ఇక్కడ ఉంచే ప్రశ్నే లేదని చెప్తున్నారు.